ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఏపీ ఎఫ్సెట్ మే 20 షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ మనం చూడబోతున్నాము. సో మ్యాథ్స్ ఎలా వచ్చింది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏంటి అన్న డీటెయిల్స్ అండ్ ముఖ్యంగా కింద డిస్క్రిప్షన్లో మనం టెలిగ్రామ్ లింక్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ లింక్ క్లిక్ చేయండి. అండ్ అలాగే ఏపీ ఎఫ్సెట్ ఎగ్జామ్స్ తర్వాత మీ రిజల్ట్స్ కోసం మనబడి లింక్ కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లోని. సో అందులో మనకి అన్నీ ఉంటాయి, ప్రొడక్టర్ అలాగ అన్ని డీటెయిల్స్ ఎంసెట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి కాబట్టి మనబడి లింక్ కింద ఉన్నదాన్ని క్లిక్ చేసి ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెబ్సైట్లో చూడండి, మనబడి వెబ్సైట్. సో మన ఎనాలిసిస్ చూసుకుంటే కనుక ఈరోజు ఎగ్జామ్ యొక్క ఎనాలిసిస్ చూసుకుంటే ముందుగా మ్యాథ్స్ కోసం మాట్లాడుకుంటే కనుక మనకి మ్యాథ్స్ పేపర్ మోడరేట్ టు డిఫికల్ట్ వచ్చింది. క్వశ్చన్స్ ఏమీ ఈజీగా అయితే లేవు. సో మోడరేట్ టు డిఫికల్ట్. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి మోస్ట్ క్వశ్చన్స్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అండ్ అలాగే ప్రాబబిలిటీ నుంచి అండ్ ఆల్జీబ్రా నుంచి ఆడడం అయితే జరిగింది. సో మనకి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ మాటలు బట్టి ఒక 35 క్వశ్చన్స్, 35 to 38 క్వశ్చన్స్, కొంచెం బెటర్గా రాసిన వాళ్ళు 38 to 40 అన్నారు. సో ఆన్ యావరేజ్ కొంతమంది ఏమో 35 అన్నారు. సో అందుకోసం 35 to 38 క్వశ్చన్స్ అయితే కొంచెం ఈజీగా మనం అటెండ్ చేసినట్టు ఉన్నాయి. అండ్ మిగతావన్నీ కూడా మనకు కొంచెం డిఫికల్టీ లెంతీ ఎక్కువగా ఏంటంటే లెంతీ క్వశ్చన్స్ ఆడడం జరుగుతుంది చాలా షిఫ్ట్లలో. అలానే ఈ షిఫ్ట్లో కూడా మనకి లెంతీ క్వశ్చన్స్ అయితే ఎక్కువ కనిపించాయి. సో ఓవరాల్గా ఒక 35, బాటమ్ లైన్లో 38 కొంచెం బెటర్ లెవెల్లో అయితే ఈజీగా అటెండ్ చేసుకోవడం, అంటే లైక్ సాల్వ్ చేయగానే కొంచెం వచ్చేటట్టు, కొంచెం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన పీవైక్యూస్ సంబంధించి కొన్ని బేసిక్ ఫార్ములాస్ సంబంధించి అలాగా. కానీ మిగతా ఒక 45 వరకు మాత్రం చాలా చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పి అయితే స్టూడెంట్స్ చెప్తున్నారు. సో ఇకపోతే ఫిజిక్స్ వచ్చేసరికి పేపర్ మాత్రం చాలా టఫ్గా ట్విస్టెడ్తో నడిచింది. మ్యాథ్స్ ఏమో లెంతీ ఎక్కువ ఫోకస్ అయింది, ఫిజిక్స్ ఎక్కువ ట్విస్టులతో ఎక్కువ ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అస్సలు ఏమీ లేవని చెప్పారు స్టూడెంట్స్. ముఖ్యంగా థర్మోడైనమిక్స్ నుంచి, లా ఆఫ్ మోషన్ నుంచి అండ్ రే ఆప్టిక్స్ నుంచి, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ చాప్టర్స్లో అడిగినవి మాత్రం చాలా డిఫికల్ట్గా ఉన్నాయని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో మనకి ఒక 4 క్వశ్చన్స్ వరకు మాత్రం కంఫర్ట్గా ఉన్నాయి ఫిజిక్స్లో అని చెప్పారు. మిగతా 36 క్వశ్చన్స్లోని మోడరేట్ టు టఫ్ ఉన్నాయి, టఫ్లో కూడా ఎక్కువ ట్విస్టెడ్ ఉన్నాయని చెప్పి అనడం జరిగింది. ఇకపోతే కెమిస్ట్రీలో వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా డెప్త్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మిగతా ఫిజికల్ కెమిస్ట్రీ కానీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ కానీ కొంత మాదిరిగా అడగడం జరిగింది. సో ఇందులో ఏంటంటే కొంత ఈజీ ఉంది, కొంత మోడరేట్ ఉంది, కొంత మాత్రం టఫ్ ఉంది, అంతే. ఆ టఫ్ కూడా ఏంటంటే తెలియక చేయలేరు అంతే తప్ప లెంతీ ట్విస్ట్ అలాంటిది ఏమీ లేదు. కానీ ఫిజిక్స్లో క్వశ్చన్ చదవడానికి చాలా టైం పట్టింది, చాలా ట్విస్ట్ అయితే చాలా గట్టిగా ఉందని చెప్పారు. సో ఆన్ అన్ యావరేజ్ 75 క్వశ్చన్స్ దాకా, 75 to 78 క్వశ్చన్స్ దాకా మనము ఓకే ఈజీగా రాసుకోవచ్చు. మిగతా క్వశ్చన్స్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టాయని మాత్రం చెప్పారు. సో మనకి ఇందులో ఆన్ అన్ యావరేజ్ స్టూడెంట్స్ మాటలు బట్టి చూసుకుంటే 148 to 150 మార్క్స్ అయితే హయ్యెస్ట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో స్టూడెంట్స్కి కొంచెం బెటర్గా నెక్స్ట్ సెషన్ వాళ్ళు కొంచెం బెటర్గా ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం మీరు కొంత ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీని కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఫిజిక్స్ కన్నా ఎక్కువ మ్యాథ్స్కి టైం ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడున్న కొద్ది టైంలో మీరు రివైజ్ చేసుకోవాల్సిన వాటిలో ఎక్కువ మ్యాథ్స్కి టైం ఇవ్వండి. కెమిస్ట్రీకి వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం బాగానే చేస్తామన్న వాళ్ళు చదివారు, కానీ చూసుకోవాలి ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీయా ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ అంటే ఎక్కువ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. అండ్ అలాగే ఫిజిక్స్లో వచ్చేసరికి మీరు పీవైక్యూస్ని కొంచెం జాగ్రత్త చూసుకోండి, అంతే. ఫిజిక్స్ హోప్ఫుల్లీ చాలా కష్టమే నెక్స్ట్ సెషన్ వాళ్ళకి కూడా. అండ్ మీకు సంబంధించి పీవైక్యూస్ క్విక్ రివిజన్ పీవైక్యూస్ కింద ప్లేలిస్ట్ ఇచ్చాను. సో మీరు ఒక్కో ప్లేలిస్ట్ ఒక 1 అవర్ ఉంటుంది, సో చూస్తే సరిపోతుంది. సో మీకు ఈజీగా నెక్స్ట్ సెషన్ వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యే ప్లేలిస్ట్ అది. ఫార్ములాస్ కూడా ఒక రివిజన్ వేయడానికి కూడా నేను ఇవ్వడం జరిగింది ప్లేలిస్ట్ కింద, సో అది కూడా చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ముఖ్యంగా మ్యాథ్స్లో చాప్టర్స్ మీరు మ్యాట్రిసెస్ని ఫోకస్ చేసుకోండి, ఫంక్షన్స్ని ఫోకస్ చేసుకోండి. దీంట్లో సమ్స్ కొంచెం ఈజీగా ఆడడం జరుగుతుంది. నిన్న సెషన్స్లో కూడా ఈరోజు సెషన్లో కూడా మ్యాథ్స్, ఫంక్షన్స్, సర్కిల్స్ అండ్ అలాగే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఎక్కువ ఫోకస్ చేసుకోండి. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ బాగా చూసుకోండి.
పర్ఫెక్ట్గా. అండ్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అండ్ ప్రాబబిలిటీ సమ్స్ కండిషన్స్ ఉంటాయి, సేమ్ కండిషన్స్, వాటి మీద ఫోకస్ చేసుకోండి సో దట్ మీరు ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక పేపర్ చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. కొంచెం యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రం చాలా కష్టపడ్డారు, ఇంకా ఏదో ఆప్షన్ అయితే పెట్టుకుని వచ్చేసారని మాత్రం స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు అండ్ ఎలాగా మీరు రిజల్ట్స్ వచ్చిన రోజు చూసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకో అన్ని డీటెయిల్స్ మన ఛానల్ నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.